ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, ఎందుకు నవ్వుతున్నావు? నవ్వొచ్చింది, నవ్వుతున్నాను. అక్క, నవ్వడానికి కారణం ఏంటో చెప్పు. అయ్యో, చిట్టి ఆస్తి పట్టేసి మన తిల్లు అత్తేలాగా ఫోజులిద్దాము అని అనుకుంది. దురాశ దుఃఖానికి చేటు అని అన్నట్టు చిల్లి గవ్వ కూడా రాలేదు. వదినా, అందుకు నవ్వితే నవ్వావు గాని నీ నవ్వు గనక సుమనకు వినిపిస్తే గొడవ చేస్తుంది చెప్తున్నా. గొడవ? ఉప్మా కూడా చేయలేదు విశాల్. ఆడపిల్ల కాస్త మళ్ళీ పాము పిల్లగా మారిపోయింది, దేవుడా దేవుడో అని శోకరాగాలు తీస్తూ ఉంటుంది. నాకు అర్థం కానిది ఒక్కటే అక్క. ఏంటది? ఉలూచి పాప కాళ్లకు వేసుకున్న సాక్సుల్ని మా చెల్లులు తీసేసిన తర్వాత పాము పిల్లగా మారిందని విశాలాక్షి చెప్తోంది. సాక్సులు తీసేస్తే మార్పెలా వస్తుంది? ఆ సాక్సుల్లోనే గమ్మత్తుందనుకుంటానాయని. గమ్మత్తైతే నాలాగా అందరూ నవ్వేవాళ్లు కదా విశాల్. విశాలాక్షి ఏదో మాయ చేసింది అని తన మీదకి వెళ్ళబోయింది చిట్టి. నేను నా చెల్లెల్ని కొట్టకూడదని చాలాసార్లు అనుకుంటాను, కానీ కంట్రోల్ తప్పిపోతాను. శృతి మించి ప్రవర్తించింది సుమన. ఆ టైంలో నువ్వు గనక చేయి చేసుకోకపోయింటే పాపం విశాలాక్షి నెట్టేసేదేమో. చిట్టికి కొంచెం కూడా ఓపిక లేదు. జరిగిన దానికి పరిష్కారం ఏంటి అని ఆలోచించకుండా ఆవేశపడితే ప్రయోజనం ఏంటి? ఒక్క నిమిషం అక్క. పాప సాక్సుల వల్ల మార్పు జరిగితే తిలోత్తమత్తయ్య చేతికి వేసుకున్న గ్లౌజ్ వల్ల కూడా ఏదైనా మార్పు జరుగుతుందంటారా? ఏ మంచి ఆలోచన ఇది. ఆ గ్లౌజ్ని తీయడానికి వెళ్తే అమ్మ అప్పరకాళిలా మారిపోతుంది. అది తెలిసాక ఇంకా ఏం తెలుసుకోవాలని? అలా అనుకుంటే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేము, సుమనకి సాయం చేయలేము. ఉండని చెల్లి, మీరు హెల్ప్ చేస్తే మీకే నష్టం. ఆస్తిలో వాటా కూడా ఇవ్వాలి కదా. వదినా, ఆస్తి గురించి కాదు, ఉలూచి గురించి ఆలోచిస్తుంది నాయని. అవునక్క, ఉలూచి పాప పెరిగి పెద్దయ్యే కొద్దీ అందరికీ సమాధానాలు చెప్తూ జీవనం సాగించాలి అంటే చాలా కష్టమవుతుంది. ఆడవాళ్ళు మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? నీ కష్టార్జితాన్ని నేను కూడా వాటా కింద తీసేసుకున్నాను. ఇప్పుడు సొంత చెల్లెలు సుమన విషయంలో అడ్డుపడుతున్నానా అని నాకే అనిపించి సిగ్గుగా ఉంది. వదినా, ఫీల్ అవ్వకు. సుమన మనస్తత్వం తెలుసు కాబట్టి నువ్వు అలా చెప్పుండొచ్చు. థ్యాంక్స్ విశాల్, నన్ను అర్థం చేసుకున్నందుకు. ఇప్పుడేం చేద్దామంటారు? నైని, నువ్వే చెప్పాలి. రిస్క్ చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.